ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల మధ్య రైల్వే లైన్ల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గూడూరు, తమిళనాడులోని గుమ్మడిపుండి మధ్య రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మరో 2 రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వీసీఐసీ పరిధిలో, అలాగే ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ లో కీలకమైన భాగమైన గూడూరు గుమ్మడిపుండి సెక్షన్ మధ్య 2229 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే లైన్లను కేంద్రం నిర్మించనుంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో మొత్తం 9450 కోట్ల అంచనా వ్యయంతో 4 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులతో పాటు బీహార్లోని NH-22లోని ముజఫర్పూర్, సీతామర్హి, సోన్బర్సా విభాగాన్ని హైబ్రిడ్ యూనిటీ మోడ్ కింద 4 లైన్ల రహదారిని 3591 కోట్లతో ఆధునీకరించడానికి ఆమోదం తెలిపింది.